సాంప్రదాయ పద్ధతిలో సమస్యకు పరిష్కారాన్ని కనుగొనడంపై దృష్టి సారించే ఆలోచనను ఇలా అంటారు. The thinking that focus on finding a solution to a problem in traditional way is known as సృజనాత్మక ఆలోచన, క్రియేటివ్ థింకింగ్, ఇమాజినేటివ్ థింకింగ్ ఊహాత్మక ఆలోచన, డైవర్జెంట్ థింకింగ్ విభిన్న ఆలోచన, కన్వర్జెంట్ థింకింగ్ సమైక్య ఆలోచన. సృజనాత్మక ఆలోచన అంటే ఏదైనా ఒక విషయాన్ని క్రొత్తగా కనుక్కోవడం. ఊహాత్మక ఆలోచన అంటే జరగబోయే విషయాలు ఊహించడం, జరగబోయే ఫలితాలు ఊహించడం. విభిన్న ఆలోచన అంటే ఏదైనా ఒక సమస్యకు వివిధ పరిష్కార మార్గాలు సూచించడం. థింకింగ్ ఇన్ ఎ డిఫరెంట్ వే ఈజ్ కాల్డ్ డైవర్జెంట్ థింకింగ్. అడిగిన ప్రశ్న, సాంప్రదాయ పద్ధతిలో సమస్యకు పరిష్కారాన్ని కనుగొనడంపై దృష్టి సారించే ఆలోచన సమైక్య ఆలోచన, కన్వర్జెంట్ థింకింగ్. సమైక్య ఆలోచన ఎక్కువగా ఉన్న వారిలో ప్రజ్ఞ ఉంటుంది, విభిన్న ఆలోచన ఎక్కువ ఉన్న వారిలో సృజనాత్మకత ఉంటుంది. అవుట్ ఆఫ్ బాక్స్ థింకింగ్ లాంటిది డైవర్జెంట్ థింకింగ్. మరి ఒక సిస్టమేటిక్గా ట్రెడిషనల్గా ఒక సమస్యకు పరిష్కార మార్గాన్ని, ఒకే ఒక పరిష్కార మార్గాన్ని కనుక్కోవడం అనేది సమైక్య ఆలోచన. ఈ సాంప్రదాయ పద్ధతిలో సమస్యకు పరిష్కారాన్ని కనుగొనడంపై దృష్టి సారించే ఆలోచన సమైక్య ఆలోచన. ఇటువంటి కంటెంట్తో కూడుకున్న షార్ట్స్ కోసం, వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. డాక్టర్ మోజెస్ ఎమిలీ అనే మా యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. సో గతంలో నేను అప్లోడ్ చేసిన వీడియోస్, షార్ట్స్ మీరు చూస్తే పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్, ఎడ్యుకేషన్ అండ్ సైకాలజీ, పెడగాజీ పైన ఒక సంపూర్ణ అవగాహన కలుగుతుంది. మంచి మార్కులు సాధించి టీచర్ జాబ్ మీరు సాధించవచ్చు. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. ప్లే స్టోర్లో ఎమిలీ అకాడమీ అని టైప్ చేసి నేడే యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్.